ఎండిపెండాలు, ఎండిపోయిన రైస్, స్మెల్ అయితే రకరకాలుగా ఉంది. ఒక మాక్సిమం 5 minutes లోని కర్రీస్ రెడీ అయిపోతాయి. ఆ 4 మీద కంపేర్ చేసుకుంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి యాక్చువల్ గా మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ కొన్ని రెడీ టు ఈట్ ఫుడ్ రివ్యూ చేసాం కదా. సో ఈ వీడియోలో కూడా అలాంటి రివ్యూ చేయబోతున్నాం. ఇవేంటంటే బాక్స్ ఫుడ్ అన్నమాట. నార్మల్ గా మీరు కప్ నూడిల్స్ తినుంటారు, లేకపోతే కప్పు పాస్తాలు తినుంటారు. ఇవేంటంటే కప్పు మీల్స్ అన్నమాట. మనకి మినీ మీల్స్ లాంటివి. నార్మల్ గా పప్పు అన్నం, కూర అన్నం ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా మీకు అదంతా చూపించేస్తాను. లాస్ట్ టైం హల్దీరామ్స్ ది రెడీ టు ఈట్ ఫుడ్ తోనే ఇవి కూడా తెప్పించాను అనమాట. హల్దీరామ్స్ నుంచే అవి కూడా ఇదే బాక్స్ లో ఉన్నాయి. సేమ్ బాక్స్ లోనే దాచాం. పై లేయర్ లోని అది, కింద లేయర్ లోని ఇది. ఓకేనా? నార్మల్ గా ఇంట్లో పప్పు అన్నాలు తినమంటే తినరు కానీ ఇలాంటివన్నీ తింటారు అనుకోండి. సో ఇవన్నమాట బాక్సులు. ఒకసారి తీసేసిన తర్వాత మీకు చెప్తాను ఏంటేంటి అనేది. పక్క వెళ్ళిపో. అవి వేరే అనమాట. నార్మల్ గా మనకి పౌచ్ లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక బాక్స్. ఏంటి మొన్న వాటితో తెప్పించానని చెప్పాను కదా ఇవి. అమ్మా మొన్న ఆల్రెడీ వాటికి తిట్టేసావు కదమ్మా, మళ్ళీ మళ్ళీ కొత్తగా తిట్టాలి ఏంటి? ఏంటి గైస్, మొన్న ఆల్రెడీ అది చేసినప్పుడు తిట్టింది, మళ్ళీ దీనికి కూడా తిడుతుంది గైస్. ఓన్లీ ఇంట్లోని పప్పన్నాలు చేసినప్పుడు తినకపోతే బయట నుంచి ఎలాంటి తెప్పించుకుని తింటే తిట్టరా ఏంటి? సర్లే, ఏదైనా సరే తెప్పించాం కాబట్టి మనం దీనికి ఈ రోజు రివ్యూ చేయబోతున్నాం అనమాట. నార్మల్ గా మీరు రెస్టారెంట్ లోని, ఇంట్లోని ఎక్కడైనా సరే పప్పన్నాలు, బిర్యానీలు ఇవన్నీ తినుంటారు. అండ్ లాస్ట్ వీడియోలో మనం చూపించింది హైదరాబాదీ బిర్యానీ ప్యాకెట్స్. అవేంటంటే 2 to 3 minutes లోని, ఒక మాక్సిమం 5 minutes లోని కర్రీస్ రెడీ అయిపోతాయి. ఇవేంటంటే మనకి ఇన్స్టాంట్ నూడిల్స్ ఉంటాయి, అందులో వేడి నీళ్ళు వేసుకొని రెడీ అయ్యేలాంటివి అనమాట. ఇవి ఈ బాక్స్ లోని డైరెక్ట్ గా మీరు వేడి నీళ్ళు వేసుకుంటే మీకు బిర్యానీ గానీ కర్రీస్ గానీ అన్ని రెడీ అయిపోతాయి. సో నేను తెప్పించిన ఐటమ్స్ వచ్చేసరికి ఇది వెజిటేబుల్ బిర్యానీ అంట. ఇందులో కూడా బిర్యానీ ఇంక్లూడ్ చేశాను. సో ఇది వచ్చేసరికి దాల్ మఖానీ విత్ రైస్ అంట. ఇది వచ్చేసరికి దాల్ చావల్ అంటే పప్పన్నం. ఇది దాల్ కిచిడి అంట. ఇది చోలే చావల్ అంటే శనగలు రైస్ ఉంటది. ఈ రోజు మనమైతే ఈ 5 ఇన్స్టాంట్ మీల్స్ ని అయితే రివ్యూ చేయబోతున్నాం అనమాట. ఇదన్నిటిలోని మనకి రైస్ అయితే ఉంది. సో చలో ఒకసారి అన్బాక్స్ చేసేసి లోపల ఎలా ఉందో ఏంటి ఒకసారి చూద్దాం. వీటి ప్రైజెస్ వచ్చేసరికి దాల్ మఖానీ విత్ రైస్ 105 రూపీస్ అంట. వెజిటేబుల్ బిర్యానీ అది కూడా 80, ఇది కూడా 80 రూపీసే. దాల్ కిచిడి 70 రూపీస్, చోలే రైస్ 100 రూపీస్, పప్పన్నం 80 రూపాయలు. ఇవే బాగున్నాయి అమ్మా. ఇవి బాగున్నాయి అంటే చలో ఒకసారి అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ పప్పన్నం అన్బాక్స్ చేద్దాం. ఏముందో లోపల. ఓహో, ఇందులోని ఒక టిష్యూ ఇచ్చారు, ఒక స్పూన్ ఇచ్చారు, ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఏంటి ఈ ప్యాకెట్ 100 రూపాయలు? అన్ని అలాగే ఉంటాయి మాక్సిమం. సో అన్ని అన్బాక్స్ చేసేద్దాం ఒకేసారి. ఏంటో ఈ స్పూన్లు అన్ని వంకర టెంకర్ గా వంగిపోయి ఇవి ఎలా తింటాం? సో గైస్ ఫస్ట్ అయితే వెజిటేబుల్ బిర్యానీ ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ లోనే వేసేయాలగా. రైస్ అంతా కొద్దిగా ఫ్రై అయిపోయి అందులో మసాలాలు యాడ్ చేసి ఇచ్చారు. సో ఇదేంటంటే వేడి నీళ్ళు వేయగానే వెంటనే కుక్ అయిపోద్ది అనమాట. వీటిని చూస్తుంటే నాకు ఏదో మురి మిక్చర్లు తింటాం కదా అలా అనిపిస్తుంది. మురి మిక్చర్ల లాగే ఉన్నాయి. ఎండిపెండాలు, ఎండిపోయిన రైస్. సో గైస్ అన్ని అన్బాక్స్ అయితే చేసేసాం. చూసారు కదా ఇవి ఎలా ఉన్నాయో. మనకి లిటరల్ గా ఎండిపోయిన రైస్, ఎండిపోయిన కూరలు అనమాట. ఇవన్నీ ఇన్స్టెంట్ గా ఉండడానికి మనకి ఎలాగా ఫ్రెష్ చేపలని ఎండి చేపలు చేసేస్తారో అలాగే. సో ఇందులో మనం డైరెక్ట్ గా హాట్ వాటర్ అయితే వేసేయాలి. సో హాట్ వాటర్ చేసేసి నేను ఫ్లాస్క్ లోనైతే వేసేసాను. దీని ప్రిపరేషన్ మెథడ్ కరెక్ట్ గా చూద్దాం ఎంత వాటర్ వేయాలో. స్టిర్ కేర్ఫుల్లీ అండ్ క్లోజ్ లిడ్, ఓపెన్ లిడ్. ఓ ఏదోలే ఏదో రాశాడు, నాకు అర్థమైందిలే గానీ. సో ఇక్కడ ఒక లైన్ అయితే ఇచ్చారు. ఆ లైన్ దాకా మనం వాటర్ పోసేయాలి. సో ఇంకెందుకు లేట్ పోసేద్దాం వాటర్. అయ్యా బూస్ట్ స్మెల్ వస్తుంది ఏంటి? సో ఫస్ట్ వాటర్ పోసిన తర్వాత మంచిగా ఇలా మిక్స్ చేసేయాలి. మూత పెట్టేయడమే. 8 నిమిషాలు పక్కన పెట్టాలి. అన్నిటిలోనే ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని. స్మెల్ అయితే మసాలా స్మెల్ భలే వస్తుంది. టేస్ట్ బాగుంటే అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, అవసరం లేని వాళ్ళు కొనుక్కోరు. ఊరికి నాకు సరదా ఏంటమ్మా, రోజు నేను ఇలాంటివన్నీ ఇంటికి తీసుకొని వచ్చి నీ తిట్లు తినడానికి ఇవన్నిటిలోని నీళ్ళైతే వేసేసాను. 8 minutes దాకా మూత ఓపెన్ చేయకూడదంట. సో 8 minutes దాకా వీటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. వెయిట్ చేద్దాం. 8 minutes తర్వాత ఓపెన్ చేసి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. మా అప్పుడులోని బేర్ గ్రిల్స్ కి ఇలాంటివి ఉంటాయని తెలియక అడవిలోకి వెళ్ళి జంతువులు తినేసేవాడా. ఇవి ఉంటే బ్యాగ్ లో వేసుకొని వెళ్ళి తినేసేటోడు. సడన్ గా ఒక అడవిలో తప్పిపోతే ఎలా సర్వైవ్ అవ్వాలనేది చూపిస్తాడు మనోడు. అండ్ మనోడు తినే రకరకాల ఫుడ్ అసలు ఏం తింటాడు, నెక్స్ట్ ఏ పురుగు తింటాడు, నెక్స్ట్ ఏం తింటాడు అనేది క్యూరియాసిటీ ఉండేది. చిన్నప్పుడు తెగ చూసేవాళ్ళం. మనందరు చైల్డ్హుడ్ ఫేవరెట్ కదా. మీలో ఎంతమంది బేర్ గ్రిల్స్ ఇష్టం, మీలో ఎంతమంది మ్యాన్ వర్సెస్ వైల్డ్ చూసేవారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈసారి బేర్ గ్రిల్స్ తప్పిపోయే ముందు బ్యాగ్ లో ఇలాంటి ఒక ఇన్స్టెంట్ మీల్ పెట్టుకోమని చెప్తాను. అక్కడికి వెళ్ళాక తినొచ్చు. 8 minutes అయిపోయినట్టుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది.
స్మెల్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. సో మీకు అన్ని ఒకసారి క్లోజ్ లో చూపించేస్తాను ఎలా అయింది ఏంటి అనేది. సో గైస్ ఇది వచ్చేసరికి పప్పన్నం అనమాట, ఇలా రెడీ అయింది. ఇది వచ్చేసరికి చోలే రైస్. ఫస్ట్ ఇది దాల్ కిచిడి, ఇది పప్పన్నం వెజ్ బిర్యానీ అనమాట. సో గైస్ ఇప్పుడైతే ఇవన్నీ రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే టేస్ట్ చూడాలి. నిజంగా చెప్తున్నాను, స్మెల్ అయితే రకరకాలుగా ఉంది. అసలు ఆ పౌడర్ లో మనం ఎలాగా నీళ్ళేసుకుంటామో ఆ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది అనమాట. మనకి ఇన్స్టెంట్ ఉంటది కదా సమ్ కైండ్ ఆఫ్ ఎండ్ స్మెల్, ఆ టైప్ ఆఫ్ స్మెల్ అయితే వస్తుంది. సో స్మెల్ వైజ్ గా అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఫస్ట్ మనం టేస్ట్ చేద్దాం. పప్పన్నం బయటికి మనకి మర్మరాల్ ఇది కనిపిస్తుంది, ఇందులో టేస్ట్ చేద్దాం. రైస్ మనకి నవ్వులుతున్నప్పుడు పలుకు పలుకులాగా తగిలిన పప్పు టేస్ట్ బాగుంది. నిజంగా మా పప్పన్నం బాగుందమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి మనం చోలే చావాలన్నమాట. అంటే కొమ్ము శనగలు ఉంటాయి కదా, కొమ్ము శనగలు రైస్. నిజం చెప్తున్నాను, స్మెల్ వైజ్ గా మనకి కొద్దిగా తేడా కొట్టింది, కానీ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ కానీ అది కానీ మనకి ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో కర్రీ అలానే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి కిచిడి అనమాట, దాల్ కిచిడి. వెరీ నైస్. నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ అయితే అందులో కొన్ని నచ్చలేదని చెప్పాను, కానీ అసలు ఇందులో ఛాన్సే దొరకట్లేదు. ఇది వచ్చేసరికి రాజ్మా చావల్ అనమాట. ఇది కూడా మంచి వేడి వేడిగా పొగలు చూసారు ఎలా వస్తున్నాయో. సో నార్మల్ గా నార్త్ ఇండియన్ సైడ్ రాజ్మా చావల్ ఎక్కువ ఇష్టంగా తింటారు. జీరా రైస్, రాజ్మా చావలు, దాల్ చావలు ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ నార్త్ ఇండియన్ అనుకోండి. ఇది వచ్చేసరికి రాజ్మా చావల్ అనమాట. టేస్ట్ చేద్దాం. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన వెజిటేబుల్ బిర్యానీ అనమాట. ఇలాంటి రైస్ మీల్స్ తో పాటు ఇలాంటి బిర్యానీ ఏదో ఒకటి తెప్పించకపోతే మనకు మనసొప్పదు, అందుకనే బిర్యానీ కూడా తెప్పించాను, వెజిటేబుల్ బిర్యానీ. సో టేస్ట్ చేద్దాం. ఇదైతే స్మెల్ చాలా డిఫరెంట్ గా వస్తుంది. మిగతా అయినా తప్పుకోవచ్చు, కానీ ఇది అదొక రకమైన స్మెల్ వస్తుంది. ఇది లైట్ సాల్టీగా అండ్ బాగుండి బాగోలేనట్టు, నచ్చి నచ్చినట్టు, తెలిసి తెలియనట్టు ఉంది. బట్ ఓకే తినొచ్చు. ఆ నాలుగుటి మీద కంపేర్ చేసుకుంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే దాల్ చావల్ అండ్ చోలే రైస్. టేస్ట్ వైజ్ ఏంటంటే ఇంట్లో చేసుకుంటే పప్పు ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఆ లాస్ట్ నుంచి తెచ్చిన అయితే తినలేపాం, ఆ పన్నీర్ తప్ప. ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ వైజ్ టూ గుడ్ ఉన్నాయి. వెరీ నైస్. ఇంట్లోని నార్మల్ గా ఉన్నప్పుడు తెప్పించుకోకండి, ఇంట్లోని ఫ్రెష్ గానే చేసుకొని తినండి. ఇవేంటంటే మనకి ఇందులోని ఆ ఎండబెట్టి మనకి కొద్ది ప్యాక్ చేసిన ఫుడ్ కదా. సో మనం ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు అండ్ లాస్ట్ టైం చెప్పినట్టే క్యాంపింగ్, ఈ టైంలోని మనం చాలా మంది క్యాంపింగ్కి వెళ్తారు, హిల్ ఏరియాస్కి వెళ్తారు, అసలు అన్నోన్ ప్లేసెస్కి వెళ్తారు, అడవిల్ లాంటి దాంట్లోనే క్యాంపింగ్ చేస్తుంటారు. అక్కడ ఏంటంటే ఫుడ్ అనేది ఉండదు. సో అలాంటి ప్లేసెస్ లోని లాస్ట్ టైం చూపించిన కూడా యూజ్ చేయొచ్చు. బట్ నాకు అడిగితే ఆ లాస్ట్ టైం చేసిన దానికంటే ఇవి చాలా బెస్ట్ వాటికంటే. సో క్యాంపింగ్ కి వెళ్ళినప్పుడు రెండు హల్దీరామ్స్ వే, బట్ నాకు అవి అంత నచ్చలేదు, ఇవి కొంతవరకు నచ్చాయి నాకు. సో ఏమైనా క్యాంపింగ్ వెళ్ళినప్పుడు మనం బ్యాగ్ లో ఒక 2-3 ఇలా పెట్టేసుకుంటే, లేదా లాంగ్ డ్రైవ్ కి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకి మధ్యలో ఆగే ఛాన్స్ లేదు, లేకపోతే మధ్యలో ఏం దొరకదు, మిడ్ నైట్ లో మనకి తినాలనిపిస్తే ఏం దొరకదు. అలాంటప్పుడు మన ఫ్లాస్క్ లో ఒక వేడి నీళ్ళు ఉందనుకోండి, లేకపోతే మీరు పక్కన ఎక్కడైనా ఆగి వేడి నీళ్ళు ఇది చేయగలిస్తే వాటర్ ఇలా ఇందాక వేసేసుకొని ఒక 8 minutes పెట్టేస్తే మీకు ఇన్స్టెంట్ మీల్ రెడీ అయిపోతుంది. అంటే రైస్ ప్లస్ పప్పు, రైస్ ప్లస్ కర్రీ ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి మీకు. ఆ టైంలో ఇలాంటి కప్ మీల్స్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఆ పూటకి మనకు కడుపు నిండిపోద్ది అనమాట. వాటి కోసమే డిజైన్ చేశారు. బట్ నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ట్రై చేయకండి. టేస్ట్ వైజ్ అయితే బాగుంది. ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. కొంతవరకు మనకి ప్యాక్ ఫుడ్ లాగా అనిపించిన ఒక టైం మనం ఒక 2-3 స్పూన్స్ తినిన తర్వాత అరే ఇంట్లోనే చేసుకుని ఉంది కదా, అన్నంలో కలుపుకొని తింటే అలా ఉంది, అలాగే ఉంది కదా అనిపించింది నాకైతే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. లాస్ట్ టైం నచ్చినవి చెప్పాను, నచ్చినవి చెప్పాను. ఇందులో కూడా నాకు నచ్చిన ఐటమ్స్ చెప్పాను, నచ్చిన ఐటమ్స్ చెప్పాను. తీసుకోవాలా లేదా అనేది మీ ఒపీనియన్. నేనైతే ఎవరికి ఎంకరేజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇవి ప్యాక్డ్ ఫుడ్ కాబట్టి. ఆ వరకు అయితే నేను ఎక్కడైనా ట్రావెలింగ్ కి క్యాంపింగ్ వెళ్ళినప్పుడు ఇవి తీసుకొని వెళ్ళాలి అనుకుంటాను. వెళ్ళినప్పుడు నార్మల్ గా ఉన్నప్పుడు అయితే వద్దు, ఇంట్లోని తిట్లు మామూలుగా ఉండవు. మా మమ్మీ అప్పుడే వేసింది, ఇప్పుడు వేస్ట్ అయిపోద్దేమో అని తిడతది అంతే. అదనమాట సంగతి. ఇన్స్టెంట్ మీల్స్ రివ్యూ అనమాట ఈ వీడియోలోని. ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోని ఎలాంటి ప్రొడక్ట్స్ రివ్యూ చేయాలో కూడా కింద కామెంట్ లో చెప్పండి, అవి కూడా చేసేద్దాం. సో ఈ వీడియోని అయితే ఎంతటితో నేను చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.